బడ్జెట్ వేసుకుందాం. మంచి చెడుకి మంచికి అన్నిటికి కూడా మనం కష్టపడిన దాంట్లోనే ఖర్చు పెడదాం. అందులోనే ఎంతో కొంత మిగిల్చుకుని పక్కన పెట్టుకుందాం. ఒకానొకప్పటికి ఆ పక్కన పెట్టిన డబ్బులే మనకి కష్టకాలంలో ఉపయోగపడతాయి. ఎవరు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా, సహాయం చేసినా చెయ్యకపోయినా, మనం పక్కన పెట్టుకున్నటువంటి డబ్బులే మనకి ఒకానొకప్పటికి ఉపయోగపడతాయి. ఎవరి దగ్గర మనం చేసి అడగవలసిన అవసరం లేదు. హాయిగా ఆనందంగా మన కుటుంబ సభ్యులతో మనం కలకలలాడుతూ చక్కగా సంతోషంగా ఆనందంగా గడుపుతూ మరి బ్రతకచ్చు. ఓకేనండి. ఈ కథ మీకు నచ్చింది కదా? అయితే నాకు మీకేమర్థమైందో కామెంట్లో పెట్టండి. ఓకేనా? బాయ్.